సౌత్ ఇండియాని మొత్తం కర్మభూమిగా మార్చేశారు. నార్త్ ఇండియా మొత్తం దైవభూమి, త్రివేణి సంగమం అనేసి ప్రయాగు పవిత్ర భూమి చేశారు. ఇది రాక్షస భూమిగా మారిపోయింది. అసలు యాక్చువల్గా చారిత్రకంగా తీసుకుంటే నాకు స్టడీ చేసిన దానిలో అవగాహన 70,000 సంవత్సరాల కాలంలో ఆఫ్రికా ఖండం నుంచి జనాల మైగ్రేషన్ ప్రారంభమైంది. అంతకుముందు ఈరోజు మనం చూస్తున్నట్టు మానవుడు కాదు, డిఫరెంట్ మానవుడు, ఒక చింపాంజీలాగా అలాగా ఉన్నటువంటి ఆధునిక రూపం, ఆలోచన చేయగలిగేటి మానవుడు, సృజన క్రియేటివ్ బ్రెయిన్ అనేది 70,000 సంవత్సరాల నాడు మనకు అవుపడుతుంది. ఆ క్రియేటివ్ బ్రెయిన్ వచ్చిన తర్వాతే మైగ్రేషన్ ప్రారంభమయ్యారు. పశువులు ఎలాగైతే మైగ్రేట్ అవుతూ ఎక్కడెక్కడో అడవుల్లో వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయో అలా సంచార జీవుల్లాగా మనుషులు కూడా సంచార జీవులుగా ఉత్తర ప్రాంతానికి మూవ్ అవ్వడం ప్రారంభించారు. కొంత అటు యూరోప్ ఖండం మీద, కొంత ఆసియా ఖండం మీద మైగ్రేట్ అయ్యారు. అలా వచ్చిన వాళ్ళు 65,000 సంవత్సరాల కాలంలో మన సింధు ప్రాంతానికి వచ్చి కొంతమంది చేరారు. వాళ్ళే మొట్టమొదట ఇండియాలోకి వచ్చి సెటిల్ అయినటువంటి సెటిలర్స్గా చెప్పాలి. వాళ్ళు అక్కడ సింధు ప్రాంతంలో ఉంటూ జీవిస్తూ వాళ్ళ నాగరికతని డెవలప్ చేసుకుంటూ ఉన్నటువంటి దశలోనే మనకు 4,000 సంవత్సరాల కాలంలో కజకిస్తాన్ ప్రాంతం నుంచి ఆర్యులు అని చెప్పుకోబడేటువంటి వాళ్ళు వచ్చారు. అది కూడా ముఖ్యంగా ఉత్తర సింధు ప్రాంతంలో, సింధు నది ప్రాంతంలో ఉత్తర భాగంలో వచ్చి సెటిల్ అయ్యారు ఫస్ట్. తర్వాత దక్షిణ భాగానికి, తూర్పు భాగానికి మైగ్రేట్ అయ్యారు. వాళ్ళు కూడా ఆఫ్రికా నుంచి వచ్చి అటు ఇరాన్ మీదుగా అటు కజకిస్తాన్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి కొన్ని వేల సంవత్సరాలు ఉండి, కొంతమంది అక్కడి నుంచి అటు చైనా, అటు జపాన్లకి అట్లా వెళ్ళిపోవడం కూడా జరిగింది. కజకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆర్యులైనటువంటి వాళ్ళు ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా సెటిల్ అయ్యారు. వాళ్ళు యొక్క తెచ్చినటువంటి ఆధునిక ఆయుధాలు, ఆ ఫెరోసిటీ వల్ల తట్టుకోలేక ఈ దక్షిణ ప్రాంతంలో ఉండినటువంటి ఒరిజినల్ సెటిలర్స్ కొంతమంది ఈ డక్కన్ ప్రాంతానికి, సౌత్ ఇండియాకి మూవ్ అయిపోయారు. మూవ్ అయిపోయి ఎక్కడెక్కడైతే నివాసాలకు అవకాశాలు ఉన్నాయో అక్కడ నదీ ప్రాంతాల్లో, వాటర్ సోర్సెస్ ఏరియాలో సెటిల్ అయిపోయారు. అలాంటికి తీవ్రమైన కొండలు, అడవులు ఉన్నటువంటి కాలం కాబట్టి ఎక్కడ సెటిల్ అయినటువంటి ఆ ప్రాంతాల వాళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఒక భాషను డెవలప్ చేసుకున్నారు. వాళ్ళు ముందు సైగలతో అయితే సూచనలతో ఉన్నటువంటి నిజమైన భాషని డెవలప్ చేసుకుంటూ ఎక్కడికక్కడ జియోగ్రాఫికల్ కనెక్షన్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి నదులు, అడవులు ఉన్నందువల్ల ఒక ప్రాంతం వాళ్ళు ఆయా ప్రాంతాల భాష ఒకటి వాళ్ళే డెవలప్ చేసుకున్నారు. ఆర్యులు అలా కాదు. కజకిస్తాన్లోనే ఆల్రెడీ 4,000 సంవత్సరాల కాలంలో వాళ్ళు వచ్చింది. వీళ్ళు ఇంకా చాలా అర్లీగా వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకి భాష కూడా లేదు, సూచనలే, సైకిల్తోనే ఉండేటువంటి పరిస్థితుల్లో వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళు వచ్చి సెటిల్ అయిన తర్వాత సింబల్స్తో భాషని రూపొందించుకుంటే, అందుకే మనకి సింబల్స్తో కూడా సింధు నగర సింబల్స్ పడతాయి. తర్వాత కింద డౌన్ అయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తెలుగు లేదా తమిళం లేదా ఇంకోటో ద్రవిడియన్ భాషలు అనబడేటటువంటివి పుట్టుకొచ్చాయి. ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సిన భాషను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఆర్యులు ఏమంటే వాళ్ళకి ఆల్రెడీ సెటిల్ అయిపోయి పర్ఫెక్ట్గా కజకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఒక రకమైన భాషను డెవలప్ చేసుకున్నారు అప్పటికే వాళ్ళు. అదే ఒక రకమైన మొరటు సాంస్క్రిట్ అని కూడా చెప్పచ్చు. మొరటు రకంలో ఉన్నటువంటి పర్ఫెక్షన్ రానటువంటి భాషగా చెప్పుకోవచ్చు. దాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో అడుగుపెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్కువ శక్తి అర్లియర్ సెటిలర్స్ కన్నా కూడా ఎక్కువ మైగ్రెంట్స్ కొంత ఎక్కువ తెలివి కొంత లేటర్ పీరియడ్ వాళ్ళు కదా, మెచ్యూరిటీ వస్తుంది కదా. వాళ్ళు 65,000 సంవత్సరాల నాడు వచ్చినటువంటి వాళ్ళు 4,000 సంవత్సరాలు మెచ్యూరిటీ, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటాయి కదా కాలం గడిచే. వీళ్ళు నాకు ఒక రకమైన కొంచెం నాలెడ్జ్ పీపుల్గా కొంచెం ఇంపర్ఫెక్ట్ లాంగ్వేజ్తో ఎంటర్ అయిపోయి వాళ్ళకు బహుశా అప్పటికే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు కొన్ని మోడర్న్ వెపన్స్, ఆనాటికి మోడర్న్ వెపన్స్ కనబడేటటువంటి వాటిని ఉపయోగించి వీళ్ళ మీద ప్రెషర్ పెట్టే కొద్దికి వీళ్ళంతా కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారు, వాళ్ళు డామినేట్ అయ్యారు, వాళ్ళ లాంగ్వేజ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఆ లాంగ్వేజ్ని కిందకి కూడా పెర్క్యులేట్ అయ్యేటట్టుగా ఇక్కడ ప్రెషర్ చేసి, ఎలాగైతే ఇంగ్లీషు
దేశం అంతా కూడా వ్యాపించిందో, ఒక ప్రాంతంలో నుంచి మెల్లగా వాళ్ళ ప్రజలతో ఏర్లపించింది. అలా సాంస్క్రిట్ డామినెంట్ సొసైటీగా చేశారు. రీజనల్ లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. తర్వాత రీజనల్ రూలర్స్, రీజనల్ డైనాసిటీస్ వచ్చిన తర్వాత ఇంపార్టెన్స్ పెరిగి, ఉదాహరణకి తెలుగు రాతపూర్వకంగా శాసనబద్ధంగా రాయగలిగే పరిస్థితి మనకు 565 అనుకుంటాను 6th సెంచరీలో కడపలో కనిమెళ్ళ ప్రాంతంలో మొట్టమొదటి తెలుగు శాసనం మనకు అవుపడుతుంది. అవును. అంటే ఎంత టైం తీసుకుందో చూడండి. ఆర్య ప్రభావంతో సాంస్క్రిట్ డామినేషన్తో ఉన్నందువల్ల రీజనల్ లాంగ్వేజ్ డెవలప్ కాకుండా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ అది రాతపూర్వకంగా రాలేకపోయింది ఆ డామినేషన్ వల్ల. అంటే రాజపోషణ లేనందువల్ల. రాజపోషణ ఎప్పుడైతే వచ్చిందో రీజనల్ లాంగ్వేజ్ రూలర్స్ స్ట్రాంగ్ అయ్యి కడప రాజులు ఏనాటి చోళల కాలంలో మొట్టమొదటి తెలుగు శాసనం కలిమెళ్ళలో రచించబడింది. కల్లమల్ల అవును 6వ శతాబ్దం 565 అనుకుంటాను. దాని మీద కూడా ఒక శాసనం అనేది రాశాను, ఆ డీటెయిల్స్ దాని మీద. అట్లా రీజనల్ లాంగ్వేజ్ మళ్ళీ డెవలప్ అవుతూ అయితే రీజనల్ డైనాసిటీస్ వచ్చిన తర్వాత రీజనల్ లాంగ్వేజ్ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. సో నార్త్ ఇండియన్ డామినేషన్ అది ఆ రోజు నుంచి ఇప్పటికీ ఉంది. ఇప్పటికి కూడా సౌత్ ఇండియాలో కూడా నార్త్ ఇండియన్ రూపాయి అయినటువంటిది హిందీ రూపాయి అనేది పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడ బట్టే ఇంగ్లీషు రీజనల్ లాంగ్వేజ్లో కూడా మీకు హిందీ పదాలు వాడడం జరుగుతుంది. బ్యాంకులకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉంటాం, హిందీ పదాలు వాడతారు. అడ్వర్టైజ్మెంట్లు కూడా హిందీ పదాలు. రీజనల్ లాంగ్వేజ్లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, కానీ మధ్యలో రీజనల్ లాంగ్వేజ్తో పాటు హిందీ పదం యాడ్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో స్లోగా నార్త్ ఇండియన్ డామినేషన్ అది ఒకప్పుడు సాంస్క్రిట్ రూపంలో, తర్వాత హిందీ రూపంలో, ఒక రకంగా హిందీ నేషనల్ లాంగ్వేజ్ అయి ఉండకూడదు. అవును, తెలుగే ఆనాటికి ఇండిపెండెన్స్ వచ్చిన నాటికి తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య దేశంలో ఎక్కువ ఇతర అన్ని భాషల కన్నా కూడా. అవును, నిజానికి దీన్ని నేషనల్ లాంగ్వేజ్గా చేసి ఉండాలి. అసలు తెలుగు వాళ్ళు దాదాపు నార్త్ ఇండియాలో సగ భాగం వరకు పరిపాలించారు. అవును, మహారాష్ట్ర వరకు కూడా పరిపాలించారు. ఎక్కువ భాగాన్ని తెలుగు వాళ్ళే పరిపాలించారు దేశంలో కూడా, ప్రాచీన కాలం అంతా కూడా. సో తెలుగు ఎక్కువ మాట్లాడితే ఉండేటటువంటి వాళ్ళు అయినప్పటికీ ఆనాటికి అధికారం నార్త్ ఇండియన్ నాయకుల చేతుల్లో ఉంది కాబట్టి హిందీకి దగ్గరగా ఉండేటటువంటి భాషలన్నింటినీ కూడా హిందీ భాషగా లెక్క చేసేసి హిందీ నేషనల్ లాంగ్వేజ్ చేసేసారు, తెలుగుని తొక్కేశారు.